ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆరోగ్య సంబంధమైన విషయాల మీద తగిన విధంగా దృష్టి సారించాలి. అదేవిధంగా ప్రయాణాలకు సంబంధించి కానీ, బంధువర్గంతో చర్చలు చేసేటప్పుడు కానీ, రోగనిరోధక శక్తితో పాటుగా మీకు ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలలో, అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయాల మీద అధిక శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి సంబంధించిన రోజుగా భావించవచ్చు. అధిక శ్రమతో వృత్తిపరమైన విషయాల్లో కూడా మీరు అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు ఆటంకాలు, ఆలస్యాలు ఎదురవుతున్నా కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. వ్యక్తుల యొక్క సహకారంతో, అంటే మిత్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, వారి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రణాళికలు లాంటివి ఏర్పరచుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు. ఉపాసనా బలం పెంపొందించుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. కానీ మీ ఆలోచనలకు సంబంధించి కానీ, మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కానీ ప్రశాంతత విషయంలో ఆకస్మికమైన ఆటంకాలు, అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకోవడంలో కూడా చిన్నపాటి ఇవి ఏర్పడతాయి. కనుక వీలైనంత వరకు ఆటంకాలని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది విద్యా విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇతరులతో చర్చించేటప్పుడు కావచ్చు, ప్రతి విషయంలో కూడా కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఆకస్మికమైన లాభాలకు కూడా మీకు అవకాశం ఉంది. కాబట్టి లాభాల విషయంలో కూడా తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. గృహ వాతావరణం, కొంత గృహానికి సంబంధించిన విషయాలు, దానికి సంబంధించిన ఖర్చుల విషయంలో మంచిగా దృష్టి కేటాయిస్తారు. తల్లితో మీ యొక్క అనుబంధం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వారి ప్రభావంతో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో, కుటుంబ అంశాలలో మాట విలువ, కుటుంబ సభ్యులతో మీ యొక్క ఆలోచనలు, అదేవిధంగా సమయస్ఫూర్తిగా తీసుకునే నిర్ణయాలు, వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కనుక వీలైనంత వరకు ప్రతి విషయంలో కూడా సమయస్ఫూర్తితో చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పడతారు. దానికి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది.